అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అనంతరామ శర్మ గారు ఉన్నారు. సో ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ మాసంలో అందరూ పూజలు అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. రక్షాబంధన్ అని, అలాగే మనకి లక్ష్మీ పూజ అని చెప్పి, గౌరీ పూజ అని చెప్పి రకరకాల పూజలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అసలు అవి ఎందుకు చేసుకుంటారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ సమయంలో చేస్తే లాభాలు ఉంటాయి, చేసే విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం గురుగారిని అడిగితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నృసింహార్పణం. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను గురుగారు. పెద్దమ్మ తల్లి ఇష్యూ మనందరికీ తెలుసు. పెద్దమ్మ తల్లి టెంపుల్లో బంజారా హిల్స్ సడన్ గా కూల కొట్టేశారు నైట్కి నైట్ వెళ్ళి. దానివల్ల జనాలు ఎంత ఆవేదన పడ్డారో మనందరికీ తెలుసు కదా. సడన్గా వెళ్ళి ఇలా ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడే అమ్మోరు తల్లి టెంపుల్ని అలా కూల్చేయడం అన్నది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ మన హిందువులకు బుద్ధి లేదు అని చెప్తాను నేను. ఎందుకు? మన హిందువులకే బుద్ధి లేదు. ఎందుకు అంటే ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు, ఎవరు ధర్మాన్ని కట్టుబడి ఉంటే పాలన చేస్తూ ఉన్నారు, ఇటువంటివి చూడకుండా ఎన్నుకున్నది మన హిందువులు. వాళ్ళు మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారు, ఒక్క క్షణం పక్కకు పెట్టినా హిందువులు ఒక ప్రజానాయకుడిని ఎన్నుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఎన్నుకోవాలి. అది మొట్టమొదటి చేసే తప్పు. సరే, ఇప్పుడు పెద్దమ్మ తల్లి విషయానికి వస్తే శ్రావణ మాసంలో కూలగొట్టినందుకు ప్రతి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. ప్రతి హిందువు దెబ్బతిన్నాయి. అసలు శ్రావణ మాసం అనే కాదు, ఎప్పుడు మన హిందూ దేవాలయాలు కూలగొట్టినా దెబ్బతింటున్నాయి. ఆ కాసేపే, తర్వాత మనం దాన్ని పట్టించుకోవట్లేదు. ఇది ఆసరాగా తీసుకొని రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళు కావచ్చు, అడ్డం వచ్చిందని, రోడ్డుకు అడ్డంగా ఉందని తీసేయడము, లేదు హైడ్రా పేరుతోటి కట్టారు అని చెప్పి తీసేయడము, ఇలా రకరకాల రోడ్డు వెడల్పు చేస్తున్నాము కాబట్టి తీసేయడము. రోడ్డు వెడల్పు చేయాలి అన్నా, ఒక దేవాలయం తీసివేయాలి అంటే దానికి ఎన్నో రకాల సాంప్రదాయమైన పనులు ఉన్నాయి. అడ్డగోలుగా ఒక విగ్రహాన్ని కదిలించకూడదు. నువ్వు ఎంత గొప్పగా ప్రతిష్ఠిస్తున్నావో దాన్ని తీసివేయాలి అన్నా కానీ అంత గొప్పగా తీసివేయాలి. ఒక ఆవుతో దాన్ని కదిలించాలి విగ్రహాన్ని, అంతేకాని గుణపాలు తీసుకొని లేదా పొక్లైన్లు తీసుకొని తీసిపారేయటం కాదు కదా. దానివల్ల ఎంత అరిష్టం అవుతుంది. ఇలా అమ్మవారి విగ్రహాలు, భగవత్ విగ్రహాలు, అమ్మవారనే కాదు అనేక రకాల దేవాలయాలు కూడా కూలగొడుతూ ఉన్నారు. మరి ఆ రోడ్డుకు అడ్డం వచ్చినాయి చేశాయి, లేదు మన చెరువుల్లో ఉన్నాయి అంటే చెరువుల్లోని అమ్మవారు వెలిసినవి చాలా ఉన్నాయి. మరి వాటన్నిటిని తీసేస్తారా? చెరువులో వెలిసింది అమ్మవారు వెలిసింది కాబట్టి మనం కట్టగలిగాం. వెనకటి నుంచి లెక్క వేసుకుంటే మరి వెనకటి నుంచి ఉన్న దేవాలయాలు అమ్మవారంతటా అమ్మవారు వెలిసినప్పుడు తీసేద్దామా? పొలాల్లో కూడా వెలుస్తున్నారు, అంతవరకు వారు వదిలిపెట్టి మిగతాదంతా పొలం చేసుకుంటున్నారు. అటువంటి దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. మరి నా పొలంలో నాకు ఆ కొద్ది జాగా ఒక 2 బస్తాలు బండేది పోయింది అని చెప్పి దేవుణ్ణి తీసేస్తున్నారా? మరి ఏంది ఇదంతా? మామూలుగా ఆలోచిస్తే. కాబట్టి నీకు ఒక వంక హిందువు దేవాలయాలని తీసివేసి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్లుగా చేసి అసలు హిందూ అనే వాళ్ళు లేకుండా చేయాలి అని ఒక చిన్న ఆలోచనలు, చిన్నదేం కాదు పెద్ద ఆలోచన, చిన్నగా అమలు చేస్తూ వస్తున్నారు ప్రతిదీ కూడా. ఒక ఆయన ఈ మధ్య చూసాను సోషల్ మీడియాలో, ఈ మధ్య చాన్నాళ్ళు అయింది అది వచ్చి కూడా, భరతమాత అంటే తండ్రి ఎవరు అన్నారు. భరతమాత అంటారు అందరూ, తండ్రి ఎవరు భరతమాతకి? ఇట్లా మాట్లాడుతున్నారు. దాన్ని ఏమందాం? మరి శ్రీశైలం దగ్గర వస్తే బ్రిడ్జి కింద అది మసీదు కట్టుకున్నారు, దాన్ని ఏమందాం? మరి తీసేయాలి కదా ఇవన్నీ, చెప్పాలి కదా. మరి ఎవరు ఏం మాట్లాడట్లేదు దాని గురించి. ఎన్నో రీల్స్ చేశారు ఆ మధ్య చాలామంది. ఆ శ్రీశైలం వెళ్ళే భక్తులు చాలా రీల్స్ చేశారు, ఎప్పుడూ లేదు కొత్తగా ఉంది అని. కడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ ఏం చేస్తున్నారు? ముందే ఎందుకు అడ్డుకోలేదు? కట్టిన తర్వాత ఏం చేయలేము అంటే ఏం పరిస్థితి? ఇట్లా ప్రతిదీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతింటానికి ఇతరత్ర మతాల వారు, జాతుల వారు అందరూ కూడా చేసే పని. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఇక ఏం చేయాలి తర్వాత, మనం ఏం చేయాలి దాని మీద అంటే ఖచ్చితంగా మళ్ళీ అదే స్థలంలో నిర్మాణం చేయాలి. ఏదైతే అదైందని చెప్పి కేసు వేయగలగాలి, గట్టిగా మాట్లాడగలగాలి. పోలీసులు నిజంగా హిందువుల కళ్ళ ముందు హిందువుల దేవాలయాలు కూలగొడుతుంది కూడా ఉంది. అప్పుడు కూడా పోలీసులు ఉన్నారు, లాఠీ చార్జ్ చేస్తారు, కాల్చి చంపని. దేశం కోసం చేస్తున్నాం, వీరమరణం పొందుతున్నాం, నష్టమైంది. ఏంటి ఎంతమంది వీరమరణం పొంది మనకు స్వతంత్రం ఇవ్వలేదు.
ఆ స్వతంత్రాన్ని నువ్వు ఎందుకు కాపాడుకోవట్లేదు? నువ్వు తీసుకున్న స్వతంత్రానికి అర్థం ఇదేనా? మన చిన్నప్పుడు ప్రేయర్ చేసాం మనం, నేను నా మాతృభూమిని ప్రేమిస్తున్నాను, భారతీయులందరూ నా సహోదరులు. ప్రేమించడం అంటే ఏంది ప్రేయర్లో? చిన్నప్పుడు ఇట్లా పెట్టి చేసాం, అయిపోయింది, ఇంకా అంతతోనేనా? కాలేజీకి రాగానే అది వదిలిపెట్టాలనా? 1వ తరగతి పోయినప్పుడు చెప్పిన లెక్కలు నువ్వు పిహెచ్డి ఏది ఎంత పెద్దది పదవిలో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఆ లెక్కలు ఇప్పటికీ నువ్వు పాటిస్తున్నావా లేదా? ఏ లెక్క చేయాలన్నా 1వ తరగతిలో చెప్పిన 1వ లెక్క దగ్గర నుంచి 20వ లెక్క వరకు నువ్వు చేస్తున్నావా లేదా? దాన్ని బేస్ చేసుకొని. మరి నువ్వు చిన్నప్పుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు ఇప్పుడు నువ్వు నీ భారతదేశాన్ని ప్రేమించడం అంటే ఏంది? నీ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవటం ప్రేమించడం అంటే. నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. ఎంతమంది ఉన్నాం మన హిందువులం? ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నావు? ఏమో వాళ్ళ దగ్గరికి పోతే ఎందుకు వచ్చిన బాధ ఇట్లా అంటున్నంతకాలం. మరి స్వతంత్రానికి ముందు కూడా వాళ్ళందరూ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ కూడా అలానే అనుకొని ఉంటే ఇవాళ నువ్వు ఇంత హాయిగా బతికేదానివా? బతకగలిగేవాళ్ళం మనందరం? ఇవాళ ఇట్లా మాట్లాడుకోగలుగుతామా? ఇంత ప్రశాంతంగా టీలు తాగలుగుతామా? బాత్రూమ్ పోసే టైం కూడా ఇయ్యరు వాళ్ళు అప్పట్లో. ఇవాళ పిచ్చపాటి పెట్టుకొని కూర్చొని టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. అవునా కదా? కరెక్ట్. అలా అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బానిసత్వమే కరెక్ట్ మన ప్రజలకి. ప్రశాంతంగా స్వేచ్ఛ ఇచ్చిన దానికంటే బానిసత్వంగా ఉంచడమే మన ప్రజలకు కరెక్ట్. నాకు చాలా సందర్భాల్లో నేను బాధపడ్డది ఉంది. అనవసరంగా స్వతంత్రం ఇచ్చారు వాళ్ళు మహానుభావులని. పోనీ వాడి కర్మ వాడని వాళ్ళు కూడా వదిలిపెడితే భలే ఉండేది, మనకి అనుభవించేవాళ్ళం. వాళ్ళకి కూడా అనుభవిస్తూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ తక్కువ అనుభవిస్తున్నాం, కాకపోతే తక్కువ, అంతకు ముందు కంటే తక్కువ అనుభవిస్తున్నాం. మళ్ళీ దీన్ని మనం మళ్ళీ బానిసత్వంలోకి మనమే చేస్తున్నాం. ఇంకొకసారి నిజంగా భగత్ సింగ్ లాంటి, అల్లూరి సీతారామరాజు ఇటువంటి వాళ్ళు పుట్టమన్నా పుట్టరు. ఇంకా ఎందుకు పుట్టరు అంటే అంత కష్టపడి ప్రాణత్యాగం చేసి ఇంతమంది, వాళ్ళే కాదు చాలామంది ఉన్నారు, అలా చేసి మనకు స్వతంత్రాన్ని ఇస్తే వీళ్ళు కాపాడుకోలేకపోయినారు. ఇక వీళ్ళ కోసం మనం పుట్టేది ఏంది అని ఒక క్షణం వాళ్ళు అనుకుంటే అప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు భగవంతుడు ప్రతిసారి మహర్షులు తయారు చేసి మన భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నారు అంటే ఎప్పటికప్పుడు కూడా మనలో చైతన్యాన్ని నింపాలి, భగవత్ ధ్యానం ఏర్పడి ధర్మాన్ని ఉద్ధరింపబడుతూ ఉండాలని భగవంతుడు మహర్షుల్ని ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉన్నాడు. ఒక క్షణం అదే భగవంతుడు, నువ్వు ఇంత భగవంతుడికి పూజ చేస్తున్నావు, నీ భగవద్ దేవాలయాలు కూలగొడుతున్నప్పుడు, నా దేవాలయం కూలగొడుతున్నప్పుడు నేను వీళ్ళకి ఎందుకు చేయాలని ఒక క్షణం భగవంతుడు అనుకుంటే ఏమవుతుంది మన పరిస్థితి? ఆయన అట్లా అనుకోవట్లే కాబట్టి మన ఆటలు సాగుతున్నాయి. ఒక క్షణం అనుకుంటే సరిపోతుంది. ఆయన కూడా అది ఆయన తప్పు కూడా. నేను భగవంతుని కూడా తిడుతున్నా ఈ క్షణంలో. ఎందుకు అంటే ఆయనకు మన మీద ఉన్న ప్రేమ, మన కొడుకే, మన బిడ్డే అని చూస్తున్నాడు. మన పిల్లల్ని తప్పు చేసినా మనం మనవాడేలే, ఏం కాదని సర్ది చెప్పుకుంటూ పోతాం. ఆ విధమైన కారుణ్యం ఆయన చూపిస్తున్నాడు. అది చూపించకుండా ఆయన ఉంటే తెలిసి వస్తుంది. కష్టాలు పడుతూ ఉంటే మనకున్న చిన్న చిన్న కష్టాలకు కూడా ఏడుస్తున్న రోజులు ఉన్నాయి కదా. మరి పెద్ద కష్టం ఆయన ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటే మనం చేసి పైచ్యపుసకలే కారణం. భగవద్ దేవాలయాలు హిందువు అయి ఉండి నీ హిందుత్వాన్ని కాపాడుకోలేకపోతున్నావు, నీ భారతదేశంలో ఉన్న ఔన్నత్యాన్ని కాపాడుకోలేకపోతున్నావు, నీ భారతదేశంలో భగవద్గీతని కాపాడుకోలేకపోతున్నావు, రామాయణ మహాభారతాలని కాపాడుకోలేకపోతున్నావు, వాటిలో ఉన్న సారాన్ని తెలుసుకోలేకపోతున్నావు. అవన్నీ తెలిస్తే, అవన్నీ తెలుసుకుంటూ ఉంటే మనం కూడా గొప్పవాళ్ళం అవుతాం. మనం తెలుసుకోక మన పిల్లలకు నేర్పక మనం ఇట్నే ఉన్నాం, మన పిల్లలు అట్నే అంతకంటే దారుణంగా తయారవుతున్నారు. సెల్ ఫోన్స్ దగ్గర పెట్టుకొని ఏవేవో సెల్ ఫోన్స్లో వాడు ఏం చూస్తున్నాడో కూడా చూడం మనం. ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, మన పిల్లల్ని మనకంటే దారుణంగా తయారు చేస్తున్నాం. ఇంకా తర్వాత ఏమవుతుంది, ఇతరత్ర వాళ్ళందరూ వాళ్ళ బోధలు నేర్పి చక్కగా మన హిందుత్వాన్ని చెడగొడుతూ ఉంటారు. దానికి కారణమే ఇప్పుడు ఈ విగ్రహాలు తీసివేయడం, గుడులు తీసివేయడం, ఇవన్నీ కూడా. మనం ఏం మాట్లాడట్లేదు, మన పిల్లలు తర్వాత తరాల్లో ఏం మాట్లాడరు. పెద్ద పెద్ద దేవాలయాలు తీసేసినా మాట్లాడరు. ఇంకా ఇప్పుడు ఇది చిన్న దేవాలయం ఒక రకంగా. నిజంగా మెయిన్ పెద్దమ్మ తల్లి గుడిని తీసేసినా మన తర్వాత తరాలు మాట్లాడరు. ఇంకా ఎందుకు అంటే నిజంగానే అడ్డం వచ్చిందేమో, ప్రభుత్వం ఎందుకు తీసేస్తుంది, లేకపోతే గవర్నమెంట్ అనిపించా ఈ ఝాసలో ఉంటాం. అట్లా అన్నీ తీసేసి చివరికి ఇక అనకూడదు కానీ మహాక్షేత్రాలు లేకుండా చేస్తారు. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చిన్నది అని చూడొద్దు. మనం చెప్తాం, కొన్ని మాటలు చెప్తారు, చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి అని ఓ సామెత ఉంది.
చిన్నదైనా కానీ గట్టిగా పోరాడాలి, గట్టిగా చేయాలి. దాని మీద చేస్తేనే మనము మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అది భారతదేశాన్ని ప్రేమించడం అంటే. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, భారతీయులు నా సోదరులు, అది మాట వరకే అయింది, కానీ చేతల్లో చూపించాను. అవును.